ఏంట్రా ఇది? మీ కాఫీ సార్. అంటే కుక్కలా నాగమంటావా? రేయ్, అమీర్పేటలో సి ప్లస్ నేర్చుకుంటున్నానని చెప్పడం కదరా, ఆఫీసులో కాఫీ కప్పులు ఎలా పట్టుకోవాలో నేర్చుకోరా వెధవా. భార్యామణి సీరియల్లో అలేఖ్యను చూసి నేర్చుకోరా పని ఎలా చేయాలో. శవాలతో సెల్ఫీ తీసుకునే సైకో వెధవా, కిక్కు కోసం కుక్కలతో కనిపించుకునే దిగ్గర వెధవా, శోభనానికి ఇన్విటేషన్ పంపించే వెర్రి వెధవా. మీ దీవెనలో ఎప్పుడు ఇలాగే ఉండాలి సార్. ఒరే, ఎప్పుడు నేను దీవించాను నిన్ను? యూజ్లెస్ ఫెలో, ఇక నీతో నేను చావలేను కానీ వెళ్ళి వాడిని పిలువు. బకాసురుడికి రోజుకొకడు బలైనట్టు ఈ రోజు ఇటుకి ఎవరు బలవుతాడు? సార్ బాస్ మిమ్మల్ని రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. రమ్మన్నారంట. ముగిల్ రేకులు సీరియల్లో మొన్నలాగా అంత వినయం అక్కర్లా. కూర్చో. ఇంతకీ ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా లేదా? ఇంకా అవ్వలేదు సార్. అవదని కూడా నాకు తెలుసు. ఎందుకంటే పనులన్నీ పక్కన పెట్టి క్యాంటీన్ లో కూర్చొని సీరట్ కాల్చడం, క్యాబిన్ లో కూర్చొని సెటైర్లు వేయటం ఎలా అవుతుంది? నేను ఈ మ్యాంగోని యాపిల్ సాగి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ మీరు మ్యాంగోని చీకేసి టెంకి మాత్రం మిగిల్చేలా చూస్తున్నారు. నీ వర్క్ విషయం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు సార్. 4 రోజులు అవ్వాల్సిన ప్రాజెక్ట్ 10 రోజుల్లో కంప్లీట్ చేయమంటే అలా అవుతుంది సార్. తెల్లవారుజామున వస్తే అర్ధరాత్రి ఎప్పుడో వెళ్తున్నాను సార్. నీ సూర్యుడిని చూసి 10 రోజులు అయింది సార్. అయితే ఈ రోజు నుంచి చంద్రుడు చుట్టం కూడా మానేయి. సూర్యుని చంద్రుని చూడకపోతే వాళ్ళేం ఫీల్ అవరు. వర్క్ కంప్లీట్ అయిపోతే మాత్రం నేను ఫీల్ అవుతా. మీరే చూడండి సార్, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి నేను ఎంత కష్టపడుతున్నాను. అరే కూర్చో. అరే నువ్వు కూర్చోవయ్యా. నువ్వు కూర్చోవయ్యా. అరే నువ్వు వెళ్ళు. ఓకే సార్. నువ్వు కూర్చోవయ్యా. శ్రావణ సమీరాలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యే లోపు నీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. అరే మార్కెట్ లో ఏం జరుగుతుందో తెలుసుకుని అప్డేట్ అవ్వండి అయ్యా. రేపటికల్లా అలా అవుతుందిరా. టార్చర్ పెట్టేస్తున్నాడు. పైగా అప్డేట్ అవ్వాలంటూ సలహా ఒకటి. అక్కడికి ఈడేదో పెద్ద అప్డేట్ అయినట్టు ఓసారి వాట్సాప్ గురించి చెప్తుంటే థమ్స్అప్ కు పోటీ అని అడిగాడు. ఈడు మళ్ళీ మనకు చెప్పడం. ఈడు సీరియల్ పిచ్చి. షార్జాలో 500 crores అలీఫా టవర్స్ ప్రాజెక్ట్ ని నేను నా పార్ట్నర్ మైకల్ స్టార్ట్ చేశాను మేడం. నా పార్ట్నర్ ఇప్పుడు పడానేర్తో చేతులు కలిపి ఆ ప్రాజెక్ట్ ని తనకు హ్యాండ్ ఓవర్ చేయమని, లేకపోతే నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు మేడం. డోంట్ వరీ, ఐఎమ్ డూయింగ్ దిస్ డీల్. ఏంట్రా ఇది? సార్ కళ్ళు తొబ్బునియా? ఏంటి ఆ లుక్కు? కారు డ్యామేజ్ చేసేది కాకుండా సీరియస్ గా చూస్తావేంటి? హలో ఏంటి హలో? పడింది గీతలే కదా, పెయింట్ వేస్తాంలే. అంటే మీరు పెయింటింగ్ వేయించే వరకు నేను వెయిటింగ్ లో ఉంటూ రిక్షాలో తిరగాల? పెయింట్ వేస్తామని చెప్పాం కదా, కామ్గా ఉండవు. ఏంటి కామ్ గా ఉండేది? నేను అభిషేకం సీరియల్లో సాకేత్ లాగా సాఫ్ట్ కాదు, గోపురం సీరియల్లో గణేష్ లాగా వెరీ సీరియస్. మ్యాంగో లింగరాజు ఇక్కడ, లింగరాజు. అరవకండి సార్ ప్లీజ్, కార్లో మా మేడం గారి మదర్ ఉన్నారు. పసుపు కుంకుమ సీరియల్లో శబరిలా ఉన్న ముసలిదాన్ని చూసి నేను అరవద్దా? సార్ ఆవిడ పేషెంట్ సార్. పేషెంట్ అయితే నాకేంటండి? ఇంట్లో కూర్చోబెట్టుకోండి, ఇలా కార్లో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పుతారా? దట్టి ఓల్డ్ స్మెల్. మేడం కంట్రోల్ మేడం. వాడు ఎక్కువ చేస్తున్నాడు. వాడి సంగతి మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. సార్ ఏంట్రా? అదేమో సైకిల్ చేయటం, నువ్వు బాబా సైకిల్ లాగా తల ఊపడం. అదేమన్నా ఎలిజబెత్ రాననుకుంటుందా? ప్లీజ్ సార్, మేము ఉండేది ఇక్కడ దగ్గరలోనే. మీరు మాతో వస్తే ఈ కార్ మీకు ఇచ్చేస్తాం. మీ కార్ బాగేంత వరకు మా కార్ వాడుకోండి. కళ్ళజోడ పెట్టుకుని కారు ఎక్కటం కాదు, ఇంకోసారి రిపీట్ అయితే కట్టేసి కొడతా. కారు గీతలు పడ్డాయని అడిగితే వాతలు పడేలా కొడతారా? నా వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందిరా, మీ ఎంత చూస్తాను రా. బెల్ట్ తో నా తోలు తీశారు, నేను మీ తోలుతో నా బెల్ట్ కుట్టించుకుంటాను రా. చూడ్డానికి వానపాములా ఉన్నా నాగుపాములా బుసకొడుతున్నావు. నీ బలుపేంట్రా? నా బలుపు పేరు కాకారా. కాకా నిన్నిప్పుడే లైన్ లో తీసుకుందాం అనుకున్నాను, నువ్వే లైవ్ లోకి వచ్చావు. వాడిని దించండి. చూసావా కాకా, BMW అని బిస్కెట్ వేసి పిచ్చి కుక్కను కొట్టాడు కొట్టారు కాక. కాకా వీడు 10 దెబ్బలు కొట్టాడు కాక, వీడు 7 కొట్టాడు కాక, వీడు 14 కొట్టాడు కాక, వీడు 15 కొట్టాడు కాకా. ఈ రౌడీల కొట్టాడు అదే కాక, దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు కాక. ఆవిడెవరో తెలుసా? అమ్మా క్షమించమ్మా, మీరు లేడీ భాష అని తెలియక
నోటికొచ్చిన భాష వాడేశాను. కారుకు పడింది గీతలే అని ఊరుకోకుండా కారు కూతలతో మీ మనసు గాయపరిచానమ్మా. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మా. నన్ను వదిలిపెట్టమ్మా. కాకా వదిలేయండి. అలాగే మేడం. అరే లింగం, నువ్వు నాకు పరిచయం ఉన్నావు కాబట్టి ప్రాణాలతో వెళ్తున్నావు. ఇంకెక్కడైనా ఈ విషయం చెప్పావో? ఓహో, వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు, నోరుంది కదా అని ఎక్కువగా వాగకూడదని అర్థమైంది కాక. వస్తాను. ఈ మేకప్ ఏంటి కాక? ఇది మా పద్ధతి. ఇలా రోజు నీకు చెప్పాలా? ఆ మొక్కలకు కొంచెం నీళ్ళు ఎక్కువ పోయి. అమ్మా ఆ? వస్తానమ్మా. ఏం బాబు, నీకంతా సెటిల్ చేశారా? బాగా చేశారమ్మా. అత్తారింటికి దారేది సీరియల్లో ఆండాళ్లాగా ఎంత మంచి కూతుర్ని కన్నావమ్మా. అమ్మా, ఇలాంటి సెటిల్మెంట్ నా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదమ్మా. మేకప్ కూడా వేశారమ్మా. నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది బాబు, ఎంత సంతోషంగా ఉన్నావో. వెళ్ళిరా. నా ముఖంలో సంతోషం కనపడుతుందా అమ్మా? అంతా మేకప్ మహిమమ్మా. మొత్తం వెతికి తీసుకొచ్చాను. ఆల్ టాప్ సంబంధాలే, అందరూ ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు. పంతులు గారు, ఆ. అమ్మాయిల ఆస్తిపాస్తులను పక్కన పెట్టి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. మీరంత పర్టికులర్ గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతున్నారంటే మీకేదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుంది. అవునండి, మాది కోనసీమ, వాళ్ళది రాయలసీమ. సీమ రైమింగ్ బాగుందని మంచి టైమింగ్ లో నిశ్చితార్థానికి వెళ్ళాం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. అంతా పర్ఫెక్ట్ గా ఉండాలా ఏంది? ఏంట్రా అందరూ మళ్ళీ ఇదే గెటప్ప? ఫ్యాక్షనిస్టులం కదన్నా. ఫ్యాక్షనిస్టులు అంటే వైట్ అండ్ వైటే వేయాలా? వేరే ఏ డ్రెస్ వేయకూడదా? సమరసింహారెడ్డి సినిమాలో వైట్ అండ్ వైటే వేశారు కదన్నా. అరే, మిర్చి సినిమాలో ప్రభాస్ మారిపోయినట్లు నేను మారిపోయాను, కానీ మీలో మార్పు రావట్లేదురా. కొంచెం ట్రెండ్ మార్చి ఫ్యాషన్ గా ఉండడం నేర్చుకోండి. ఫ్యాక్షనిస్ట్ కి ఫ్యాషన్ సూట్ అవుదన్నా, ఇట్టాగే ఉండాలా. రే, నేను ఫ్యాక్షనిస్ట్నే. MBA చదివొచ్చాను. ఎందుకు? ఫ్యాక్షనిజం లో చేంజ్ తీసుకొచ్చి మీకు రేంజ్ తీసుకొద్దామని. అది కాదన్నా. చెప్పేది వినండి రా నాయనలారా. బావగారు, మా అమ్మాయి జాతకం ప్రకారము నిశ్చితార్థమైన 6 నెలల లోపు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జరగాల. వీలైనంత తొందరలో మంచి ముహూర్తం పెట్టుకుందాం. అలాగే బాబు గారు. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. ఇదిగోండి బాబు గారు. తీసుకోండి. నరసింహనాయుడు, నీ కూతుర్ని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి తాంబూలాలు ఇంకొకడికి ఇస్తావా? ఆ తాంబూలాలు నావి. ఎవ్వనికి బట్టే వానికి ఇచ్చేదానికి ఇవి కిళ్ళీలు కావు, పెళ్లి తాంబూలాలు. నిజమే, చిన్నప్పుడు నీకు మాట ఇచ్చినా, కానీ నీ కొడుకు గప్పు నా కొడుకు. నా కూతురికి ఇష్టంలే, ఆ దానికి ఈ నానితో పెళ్లి ఫిక్స్ చేసిన. ఈ నానిని కూనీ చేసైనా సరే నీ కూతుర్ని నా కోడలుగా చేసుకుంటాను. ఇచ్చుకురండి రా దాన్ని. ఈడ్చుకుపోవడానికి నేను కుక్క పిల్లని కాదురా, సీమలో పుట్టిన సింహం పిల్లని. రండిరా, ఎవడొస్తాడు? ఇంకా చూసారేందిరా? ఆగండి, గొడవలొద్దు. అమ్మా, జోగులాంబ, జోగులాంబ, నీ జోరు తగ్గించు. ఏంటి ఆవేశం? మేము ఉన్నాం కదమ్మా. నువ్వు లోపలికి వెళ్ళు. చూసేదే పచ్చడి తిరగడం. అందరినీ బయటికి తోసేయండి. అమ్మా, పిల్ల చూడటానికి సీతలా ఉంది, ఓపెన్ అయితే సూర్పణగలా ఉంది. ఈ గొడవలేమిటి, కత్తులేమిటి? మీరేం టెన్షన్ పడకండి. ఓ 5-6 శవాలు తెచ్చాయంటే అంత సర్దుకుంటాను. సరిగ్గా చెప్పినావమ్మి. అల్లుడు ఫంక్షన్ అన్నాక యాటలు, ఫ్యాక్షన్ అన్నాక తలలు తెగి పడాల్సిందే. చూచాండు, వాళ్ళ రక్తంతో నీ కాళ్ళు కడుగుతా. బావా, నీళ్లు లేకపోతే కాలు కడుక్కోద్దని చెప్పాలి కానీ ఇలా రక్తంతో కాలు కడుగుతానంటాడేంటి? పంతులు నువ్వు గాని రండి బాబు, రింగులు మార్చుకోండి. అలా మా నాన్నగారు రింగు తొడగటం, అక్కడ స్టంట్స్ చూసిన మా చంద్రం గుండెకి ఇక్కడ డాక్టర్లు స్టంట్స్ వేయడం చకచకా జరిగిపోయింది. చేసుకుంటే చంపుతామని వాళ్ళు, చేసుకోకపోతే చంపుతామని వీళ్ళు బెదిరిస్తుంటే ఆ దాటికి తట్టుకోలేక మా ఊరు వదిలి ఈ ఊరు వచ్చేసాం. అమ్మా, నాకంతా అర్థమైంది. మీ ఇంటికొచ్చే కోడలు కట్నం తేకపోయినా పర్వాలేదు గాని మీ కష్టాలు తేకూడదు అంటారు, అంతే కదా? అలాంటి అమ్మాయిని నేను వెతికి తీసుకొస్తాను. పూజ, ఎప్పటి నుంచో నిన్నొక మాట అడగాలనుకుంటున్నాను. ఏంటమ్మా? నువ్వు పెళ్లి చేసుకోవాలరా. ఓ పెళ్ళా? కన్నవాళ్ళకి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేయడం బాధ్యత. అలా పెళ్లి చేయడంలో ఉన్న తృప్తి, ఆనందం ఇంకెక్కడా దొరకదమ్మా. అది కాదమ్మా. పూజ, నిన్న కొత్తగా కూడా జాయిన్ అయ్యింది కదా అని పిలుచుకరా పో. ఓకేనా? అన్న పిలిచినట్టున్నారు. ఇమ్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు కన్నదల్ది. ఏం పేరు అనేది?
సన్ కింగ్ సన్ ఆఫ్ మూన్ ఫాదర్. అదేం పేరా? మీ గిలకలకు అర్థం కాదు కానీ సూర్యరాజు సన్ ఆఫ్ చంద్రయ్య. ఇట్స్ మీ. మరియు సింహాచలం. ఓ లయన్ హిల్. కత్తిలా ఉంది. ఎవరి పాప? నువ్వు పని చేయాల్సింది ఆమె దగ్గరనే. బుల్లెట్ మేడం, జాగ్రత్త. బుల్లెట్ చిచ్చా 5 స్టార్ చాక్లెట్ లా ఉంది. ఏంటి మేడం మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? నా కోసం కాదు, అమ్మ కోసం. మేడం కానీ పెళ్ళంటే చాలా జరిగేది అబద్ధ పెళ్లి. వచ్చేవాడు హస్బెండ్ గా మాత్రమే యాక్ట్ చేయాలి. వాడికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్స్ కానీ ఎమోషన్స్ కానీ ఉండవు. ఐ సీ. జస్ట్ అతను అమ్మ ఉన్నంత వరకే ఉండాలి. అర్థమైంది మేడం. అమ్మ దృష్టిలో అరేంజ్డ్ మ్యారేజ్, మన దృష్టిలో కండిషనల్ మ్యారేజ్. ఇన్ని కండిషన్స్ తో ఎవరిను వెతికి బదులు మన వాళ్ళలోనే ఎవరిను సెట్ చేయడం బెటర్ మేడం. ఎవరున్నారు? ఎస్ ఉండన్నాక ఎవడైనా చేయిస్తాడో నేను చేసుకుంటా మేడం. అవును మేడం, నా కట్టకారు గురించి అస్సలు ఆశ లేదు, కులం గురించి పట్టింపలేదు, పెద్దగా చదువుకొని ఉండాల్సిన రూల్ కూడా ఏం లేదు మేడం. ఉన్నదల్లా ఒకటే కోరిక, మీలాంటి అందమైన అమ్మాయిని ఉండన్నా జామ్ జామ్ అని పెళ్లి చేసుకోవడమే మేడం. మీరిచ్చే 5,000 జీతంతో నెలకు 4 సార్లు బావార్చి బిర్యానీ తినిపిస్తా, 3 సార్లు 30 రూపాయల టికెట్ పైన 3 సినిమాలు చూపిస్తా, 2 సార్లు ఫేస్ కి ఫేషియల్ చేయిస్తా, ఒకసారి కోటిలో షాపింగ్ చేయిస్తా. మీరు ఓకేనండి? ఇప్పుడే ముహూర్తం పెట్టించేస్తా. ఏమంటావు కాకా? నోర్మయ్, వాడు మాటలేం పట్టించుకోదు మేడం. మీ గురించి తెలిసిన వాడెవడో మీ ముందు యాక్ట్ చేయలేడు మేడం. సరే, ఎవరినో ఒకరిని సెట్ చేయండి. చాలా క్రియేటివ్ గా ఉన్నాడు, కొంచెం మేకప్ వేయండి. మేకప్ మేకప్ వేసుకోమనిందంటే నా పంట పండినట్టే. ఫీల్డ్ కొత్తను కూడా చూడకుండా గ్యాప్ లేకుండా ఇంత మేకప్ వేసారేంట్రా? నాన్నా నిర్మా బాబా అనుకున్నా, ఉతికి ఆరేసింది. అమ్మా మటన్లు చేయడం మన వల్ల అవుతుంది కానీ మ్యారేజ్ చేయడం మన వల్ల కాదు కాక. మీరు అదృష్టవంతులు. థ్యాంక్ యూ శారదారావు గారు, కత్తిలాంటి మ్యాచ్ సెట్ చేశారు. ఇదిగో చెక్కు. ఇంకో 10,000. మనం మాట్లాడుకుంది 10,000గా సార్. ఏవయ్యా, తుప్పట్టుపోయిన మేకలాంటి నిన్ను మెరుస్తున్న చాకు అంటాడు అని చెప్పి ఈ మ్యాచ్ సెట్ చేశాను. బ్యాంకులో డబ్బులు దాచినట్టు నీ బాడీలో ఉన్న జబ్బులన్నీ దాచిపెట్టాను. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఎందుకులేండి, ఇవ్వకోండి 10,000. ఒక్క నిమిషం. ఈయనొకడు ఇక్కడ పాపం చేయటం, అక్కడ దీపం పెట్టడం. స్వామి స్వామియే శరణమయ్యప్ప ఆంజనేయ. ఇదిగో ఇది పూర్తిగా చదివి సంతకం పెట్టు. ఇదేంటి సార్, నేను మీకు చెక్ ఇద్దామని వస్తే మీరు నాకు బుక్ ఇచ్చారు. ఏమయ్యా, 2 వీలర్స్ లోన్ కావాలంటేనే 1,00,000 రూల్స్ ఉంటాయి. అలాంటిది పెళ్లి చేసేవాళ్ళం, మాకెన్ని రూల్స్ ఉండాలి? నీ అమ్మ నిబంధనలు. నీ అమ్మ నిబంధనలు కాదు సార్, నీ అమ్మ నిబంధనలు. నా బాబే, తెలుగు బాగా చదువుతున్నావు, యాంకర్ గా ట్రై చేయి. నువ్వు చదవక్కర్లేదు కానీ సంతకం పెట్టి. వస్తాను సార్. సార్ నాకు డౌట్, నా గురించి ఇన్ని అబద్ధాలు చెప్తే వాళ్ళు ఎలా నమ్మారు సార్? ఏ నువ్వు నమ్మలేదటి? సన్నీ లియోల్ నాటి సాంప్రదాయాన్ని అమ్మాయి అని చెప్తే. వస్తాను సార్.